కొరియన్ స్కిన్ కేర్ అలాంటివి చేస్తే ముడతలన్నీ మాయమైపోతాయి అని చెప్పి చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. కొరియన్ క్రీమ్స్ ని నేను చర్మం పైన పెట్టానండి. అవి ఫైన్ లైన్స్ వరకు మాత్రమే చేయగలుగుతాయి. ఫైన్ లైన్స్ అని అంటే సన్నటి గీతలు అనమాట. అవి మనకి చర్మంలో మరీ డ్రైనెస్ రావటంతో వచ్చే వాటితోటి అవుతాయి. అంతేకాని డీప్ లైన్స్ ని, అలానే డైనమిక్ లైన్స్ ని, అలానే మనకి సాగింగ్ ఆఫ్ స్కిన్ ని అవి యాంటీ ఏజింగ్ గా పనిచేయవండి. సో మనకి క్రీమ్స్ అనేది కేవలం చర్మంలో ఒక పైన పొర వరకే పనిచేస్తుంది. అంటే క్రీమ్ అనేది మనకి ఒక పేపర్ ఉంటుంది కదండి, ఒక పేపర్ కాగితం ముక్క మనకి ఎంతైతే సన్నగా అయితే ఉంటుందో అంత సనుపులో కనీసం ఒక 100% తక్కువలో మనకి పైన పొర ఉంటుందన్నమాట. దాని ఎపిడర్మిస్ అని అంటాం, దాని కింద డర్మిస్ అని అంటాం. ఈ చర్మం పైన ఏవైతే క్రీమ్స్ పెడతామో ఆ క్రీమ్స్ ఆ పొర వరకు మాత్రమే పనిచేస్తాయి, కింద డర్మిస్ వరకు పోవు. మరి కండరాల్లో ఎముకల్లో మనకి అక్కడ ఏజింగ్ అయిన దానికి మళ్ళీ ఏ విధంగా జరుగుతుంది? మార్పులు రెటినాల్ యూస్ చేయటం తోటి, అది మనం గమనించాలి. రెండోది, కండరాలు వీక్ అయిపోయి ఇక్కడ కొద్దిగా ఫేస్ పైన సాగిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది, వాల్యూమ్ లాస్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇలాంటి వాల్యూమ్ లాస్ కి, ఇలాంటి సాగింగ్ ఆఫ్ స్కిన్ కి, లాస్ ఆఫ్ ఎలాస్టిసిటీకి క్రీమ్స్ కంటే మనం ప్రొసీజర్స్ కొని చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది.